సహజ వనరులను సరైన విధంగా వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్ తరాలను ప్రమాదంలో నెట్టినట్లవుతుందని చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు వెంకయ్యనాయుడు అందిస్తున్న సహకారాన్ని ధన్కడ్ కొనియాడారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అక్షర విద్యాలయం స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పాల్గొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను చూసి అబ్బురపడ్డారు. యాజమాన్యాన్ని అభినందించారు. చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకటను ప్రశంసలతో ముంచెత్తారు. స్వర్ణ భారత్ 23 వసంతాల ఉత్సవం అందరికీ పండుగ అని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని కొనియాడారు. వెంకయ్యనాయుడు ఆలోచనలు, ఆదర్శాలు అనుకరించడం సులభం అనిపిస్తుందని, కానీ ఆయనలా వాస్తవ రూపంలో చేసి చూపడం కష్టమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. అవసరం ఉన్న వాళ్లకు ఆపన్న హస్తం అందించాలనుకోవడం ఎవరైనా ఊహించారా? నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే గమనించానని, డ్రాపౌట్లకు చేయూతనిచ్చి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని, భారతీయుల స్వప్నం సాకారమవుతోందని వెల్లడించారు. ఆయనకు కృతజ్ఞత తెలిపేందుకు నా వద్ద మాటలు లేవని కొనియాడారు. వెంకయ్యనాయుడు వల్ల తనకు విశేషాధికారం వచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఎవరూ చేయూతనివ్వలేదని గుర్తు చేసుకున్నారు. తాను వెంకయ్యనాయుడిని కలిశాక తన జీవితం బాగుపడిందని పేర్కొన్నారు. Right from the time I stepped on the premises, what I saw, civilization in action, concern for those who need hand holding. Can you imagine an idea? A dropout being hand-held, skill being imparted. No wonder the man rightly had an idea 23 years ago, and that Swarnim Bharat Trust, उस भारत का सपना आज हम सबके सामने साकार हो रहा है. वेंकैया नायडू जी साधुवाद के पात्र हैं. I have no words to express gratitude to him as citizen of this country and as Vice President of the nation. Let me share it with you, a personal moment. I do not know about many people whom he may have mentored, but both the Speaker Lok Sabha and myself met together 25 years ago. We both accidentally met at his place. I vividly recollect the words of wisdom, the guidance, and that what we should be doing, that is doing our duty to the nation. సొంతంగా నిలబడి అవసరమైతే వాళ్ళకు కూడా చేయూతనిచ్చే విధంగా, అలాగే యువకులు, ఈ దేశ జనాభా 143 కోట్లు, యువకులను కాస్త 10th క్లాసు ఇంటర్మీడియట్ దాటి చదవలేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు, వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ 17 విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాళ్ళపై నిలబడిగా చేయడం స్వర్ణ భారత్ పనిచేస్తుంది. For the last 23 years we have trained more than 1 lakh students, 1 lakh youngsters. That's a proud achievement. And the Swarna Bharat Trust do not take any support fund from the government, but they will work with the government and organize programs jointly. Secondly, Swarna Bharat Trust do not allow any political speeches to be made. They invite politicians, but political speech should be apolitical. And the third one is the Swarna Bharat Trust inculcates ఇండియన్ కల్చర్, మన ధర్మం, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు, మన పద్ధతులు, అలాగే మన తెలుగు సాంప్రదాయాలు, వీటన్నిటినీ కాపాడుకుంటూ పిల్లలకు వాటి గురించి చెప్తూ వాళ్ళకి విద్య, అలాగే నైపుణ్య శిక్షణ, ఇలా ఇతర అవకాశాలు ఇస్తుంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాల మంజూరు చేయాలని కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. నిన్న సాయంత్రం హస్తినకు వెళ్లిన చంద్రబాబు ఉదయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించి ఏపీలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ఆరా తీశారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోడీతో చంద్రబాబు చర్చించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సహాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని
ఈ సందర్భంగా ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ప్రధానితో భేటీ తర్వాత హోంమంత్రి, ఆర్థిక శాఖల మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ తర్వాత ఆర్థిక శాఖల మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి, ఇతర శాఖల మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలోని 7 విమానాశ్రయాలను 14కు విస్తరించాలన్నదే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్త విమాన సర్వీసులు కేటాయింపు, ఎయిర్పోర్ట్లలో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తన కార్యాలయానికి చంద్రబాబుని సాదరంగా ఆహ్వానించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధిపై విమానయాన శాఖ అధికారులతో చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. దాదాపు 2.5 గంటల పాటు ఆ సమావేశం జరిగింది. సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష చేసినట్లు తెలిపారు. విమానాశ్రయాలకు భూమి గుర్తిస్తే తమ శాఖ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు. ఏపీలో 14 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు ఈ స్థాయిలో తాను ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబు అని కృతజ్ఞతలు తెలియజేస్తూ తన కార్యాలయానికి ఆహ్వానించాలని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 7 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాకపోకలు సాగుతున్నాయని అన్నారు. టెర్మినల్ భవనాల విషయంలో అవసరాల మేర ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించాము. ఆంధ్రప్రదేశ్లో నూతన ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి అధికారులతో చర్చించామని, ఎయిర్పోర్టుల అభివృద్ధి, హెలికాప్టర్, డ్రోన్ సేవలు, సీ ప్లేన్ విమాన సేవల పెంపు అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగిందని స్పష్టం చేశారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే విమానయాన శాఖ తరపు నుంచి వెంటనే చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి శుభ సందర్భంగా నిన్ననే జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారిని కలిసి పోలవరాన్ని అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఆ మీటింగ్ కూడా జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా ఒక రివ్యూ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి, ఏ అవకాశాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆ రివ్యూకి విచ్చేసినందుకు మా మినిస్ట్రీ తరపున మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. మరి ముఖ్యంగా నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో మంత్రిగా ఉన్నానంటే దానికి ప్రథమ కారణం మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు కూడా మేము తెలియజేసుకున్నాం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకనంటే గత 5 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున కూడా మరి రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో మా వంతుగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న మాట కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి దసరా ఉత్సవాల నాటికి నవహారతులకు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. పవిత్ర సంగమం ప్రాంతం అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామన్నారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పవిత్ర సంగమం ప్రాంతాన్ని సందర్శించే విధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా, గోదావరిలకు నవహారతులను ఇచ్చేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారావు, దేవస్థానం ఏఈ ఎల్ రమ, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బి రమ్యకీర్తన, సిఆర్డీఏ సిఈ శివప్రసాద్ రాజు, ఏపీ టూరిజం జీఎంపీ నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పవిత్ర సంగమం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర సంగమం వద్ద నవహారతుల కార్యక్రమాన్ని పునరుద్ధరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ అధికారులు, ఇరిగేషన్, సిఆర్డీఏ, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, పోలీసు తదితర శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులను దసరా నాటికి పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇబ్రహీంపట్నం నుండి పవిత్ర సంగమం వరకు సుమారు 1.7 కిలోమీటర్ల ప్రధాన రహదారిని అభివృద్ధి చేయడంతో భవిష్యత్తులో రోడ్డు దెబ్బతినకుండా కాలువగట్లను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
శానిటేషన్, భక్తుల భద్రత వంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పవిత్ర సంగమం ప్రాంతాన్ని సందర్శించే విధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నవహారతుల సమయంలో భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా వ్యాఖ్యాత, భక్తి గీతాలు ఏర్పాటు చేయటం, విద్యుత్ దీపాలంకరణలు చేయటం, పోలీసుల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఉండేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జి. సృజన తెలియజేశారు. హారతులు మళ్ళీ మొదలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దసరా లోపు ఇక్కడ కృష్ణహారతులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందండి. దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే రోడ్ ఎవరు వేయాలి, లైట్లు బాగు చేయాలి, వాష్రూమ్స్ పెట్టాలి, మంచినీటి సదుపాయం కలిగించాలి, చేంజింగ్ రూమ్స్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ హారతులకు కావాల్సిన పంట్లు లాంటి ఇతర అవసరాలు ఏమిటి అనేది అన్ని శాఖల వాళ్ళతో పాటు ఒక ఇన్స్పెక్షన్ ఈరోజు రావడం జరిగింది. మొన్ననే మంత్రులు 3 కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్కి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కోఆర్డినేషన్ బాధ్యత మాకు అప్పగించారు కాబట్టి అన్ని శాఖల వారిని కోఆర్డినేట్ చేసుకొని ఇది దసరా లోపు హారతులకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక ముహూర్తం ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారో ఆ రోజు నాటికి రెడీగా ఉంచాలనేది మా పూర్తి ప్రయత్నం అండి. చేసేస్తాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన 11 ఏళ్లకే ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ హాజరై జెండా ఎగరవేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 11 ఏళ్లకే ఈ యూనియన్ ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విజయవాడ కేంద్రంగానే అనేక పత్రికలు తమ కార్యకలాపాలు చేశాయని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలు గత కొంతకాలంగా వింటూనే ఉన్నారని, గన్నవరం నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటారని అన్నారు. ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ సమస్యను అధికారులతో మాట్లాడి 2 నెలల్లో పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రికి కావలసిన ప్రాథమిక అవసరాలను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. మల్లవల్లి పారిశ్రామికవాడ రాష్ట్రానికే తలమానికంగా మారుతుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే 130 కోట్ల మేర అశోక్ లేలాండ్ పెట్టుబడి పెట్టిందని, సెప్టెంబర్ 17న పునఃప్రారంభానికి 10 కోట్లతో ముమ్మరంగా పనులు జరుగుతున్నట్లు చెప్పారు. సెల్ డీడ్ కూడా ప్రారంభం రోజునే ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా అమరావతి రాజధాని, విజయవాడ నగరం మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతుందని, కోరాపుట్ వారి అజంతా షోరూం ఏర్పాటు చేయడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా విజయవాడ నగరంలోని పీవీపీ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కోరాపుట్ వారి అజంతా షోరూంను ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని ఎంజీ రోడ్, పీవీపీ మాల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కోరా ఫుట్వారీ అజంతా చెప్పులు, బూట్ల షోరూం విజయవాడ తూర్పు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావులు, మాజీ కేంద్ర మంత్రి కనుమూరి బాపిరాజు, కోరా ఫుట్ అధినేత చలపతిరావు, పలువురు ప్రముఖులు లాంఛనంగా ప్రారంభించారు. షోరూంను సందర్శించి వివిధ రకాల మోడల్స్ పాదరక్షలు, బూట్లను పరిశీలించారు. 30 సంవత్సరాలుగా చెప్పులు, బూట్లు తయారీ రంగంలో అనుభవం, పేరు ప్రఖ్యాతులు గడించి అంతర్జాతీయ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కోరా ఫుట్ అజంతా షోరూం రిటైల్ రంగంలో అడుగుపెట్టి దేశంలోని విజయవాడ నగరంలో మొట్టమొదటి షోరూంను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సిటీ అన్ని రకాలుగా కూడా మెట్రో కల్చర్ వస్తూ ఉంది. మెట్రోపాలిటన్ కల్చర్ చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఆ నగరాలతో విజయవాడ నగరం పోటీ పడుతూ ఉంది. ఆ పోటీ పడేటప్పుడు ఇలాంటివన్నీ కూడా సహకరిస్తాయి. అన్ని బ్రాండ్లు ఉండటం అనేది ఒక మంచి ఇది. దానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఉంది. ఈ గవర్నమెంటు అందరు వ్యాపారవేత్తలకి సహకరిస్తుంది. అందరు వ్యాపారవేత్తలను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వచ్చిన వాళ్ళకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా
శాసనసభ్యులుగా మేము ఉంటాం, అధికారులు ఉంటారు, అందరం కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ షోరూము మరి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని నిండు మనసుతో షోరూమ్ అధిపతులకి, షోరూమ్ మేనేజ్మెంట్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా యూరప్ దేశానికి కోరాపుట్ చెప్పులు, బూట్లను ఎగుమతి చేయడం సామాన్య విషయం కాదని, భారతదేశంలో కోరాపుట్ అజంతా షోరూం కొత్తగా ఏర్పడి అమరావతి రాజధాని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజధానిలో ఇలాంటి కంపెనీలు ఏర్పాటు చేసి అభివృద్ధికి భాగస్వామ్యం కావడం పట్ల సంస్థ ప్రతినిధులను అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇప్పటి వరకు యూరప్ దేశాలకు కోరాపుట్ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, ఇప్పటి నుంచి మన దేశంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కోరాపుట్ షోరూం అధినేత చలపతిరావు తెలిపారు. త్వరలో గుంటూరు, కాకినాడ, విశాఖపట్నంతో దేశంలోని అన్ని నగరాల్లో కోరాపుట్ అజంతా షోరూంలు ప్రారంభిస్తామని తెలియజేశారు. అజంతా షూ కంపెనీ మొట్టమొదటిసారిగా, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి కొన్ని వేల మందికి ఈరోజు ఉపాధి కల్పించే కంపెనీగా పెరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తయారైన ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, ప్రత్యేకంగా యూరప్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. ఎవరి కన్సైన్మెంట్ అంత తొందరగా ఎప్రూవ్ అవ్వు, కానీ సుదీర్ఘకాలంగా అక్కడ ఎక్స్పోర్ట్ చేయటం అంటే ఆ క్వాలిటీ ఏ విధంగా ఉన్నది ఆ ఒక్క పాయింట్ ద్వారా మనం గమనించవచ్చు. మొట్టమొదటిసారిగా ఇండియాలో, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన విజయవాడ నగరంలో ఇక్కడ షోరూమ్ పెట్టడం, అవుట్లెట్ పెట్టడం చాలా గొప్ప విషయం. అది మన విజయవాడ నగరవాసులకు కూడా అది ఒక ప్రెస్టీజియస్ విషయం. సో ఎందుకంటే అంత ఎక్స్పోర్ట్ కంపెనీ ఈరోజు ఇక్కడ షోరూమ్ పెడతాం అనేది కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పక్కనే అమరావతి నగరం, విజయవాడ నగరానికి రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావటం ఇది శుభపరిణామం. యూరోప్ ప్రజలకే కాకుండా మన ప్రజలకు కూడా మన దేశంలో ఒక చైన్ ఆఫ్ అవుట్లెట్స్ ద్వారా అందించాలని సదుద్దేశంతో నాయుడమ్మ గారి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా మనం ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రభుత్వంలో కల్పించాలని మొట్టమొదట విజయవాడలో వీరి స్వహస్తాలతో బోండమ్మ గారి, మన కనుమూరు బాబు గారి స్వహస్తాలతో ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇది మరిన్ని చైన్ ఆఫ్ షోరూమ్స్ ద్వారా ప్రజలకి సేవ చేయాలి. నాణ్యమైన షూస్ని మేము లెదర్ అండ్ నాన్ లెదర్ అందివ్వాలని బలమైన కోరికతో ఈరోజు ఈ షోరూమ్ని ప్రారంభం చేస్తున్నాము. ఇది సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఈ అజంతా షూ కంపెనీ ఒక మిడిల్ సెగ్మెంట్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి బాగా సపోర్ట్గా వాళ్ళకి కావాల్సిన ఫుట్వేర్ ఏదైతే కావాలో వాళ్ళ ప్రైస్ రేంజ్లో దొరుకుతాయి. అందరూ రండి అండ్ విషెస్ బెస్ట్ లక్ అండ్ మేక్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. అవర్ జర్నీ ఈజ్ సో లాంగ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ లైక్ అవర్ కలెక్షన్. ఇట్స్ ఎ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అండి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఒక ఫ్యామిలీ స్టోర్ లాగా దీన్ని ఏర్పాటు చేశాము. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వెంచర్ మాది కోరా ఫార్మాట్ అండి. ఇట్ ఈస్ ఏ ప్రీమియం కస్టమర్స్కి యూరప్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్స్కి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో అందిస్తాం ఆ కోరా ఫార్మాట్ నుంచి. అది త్వరలో రాబోతుంది గుంటూరులో. ప్లీజ్ విజిట్ అవర్ కోరా స్టోర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. శ్రావణ శుక్రవారం రోజున తనకు మంచి జరిగిందని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విజయంలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇక నుంచి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. అలానే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని బొత్స తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. శ్రావణ శుక్రవారం రోజు ఎమ్మెల్సీగా అధికారికంగా ధ్రువపత్రం అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలంతా అమ్మవారిని పూజ చేసుకుంటారన్న బొత్స అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన రాజకీయ పార్టీలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రావణ శుక్రవారం మంచి రోజు కావున గెలిచినట్లు సర్టిఫికేట్ తీసుకున్నానన్న బొత్స త్వరలోనే రాజకీయ అంశాలపై మాట్లాడతానని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ జిల్లా అభివృద్ధికి అందరినీ కలుపుకొని వెళ్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు
అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మనందరికీ నా తాలూకా మరి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ తనను సిపిఎం పార్టీ సస్పెండ్ చేయకముందే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా పత్రాన్ని అగ్రనేతలకు ఇచ్చినట్లు ఆర్ రఘు తెలిపారు. మార్కిస్ట్ విధానాలు విడనాడి కమ్యూనిస్ట్ పార్టీలు రివిజనిస్ట్ పద్ధతిలో పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. విప్లవ లక్ష్యం కోసం పార్టీని వీడాలని నిర్ణయించుకుని రాజీనామా చేశారని ఆయన వెల్లడించారు. పార్టీ రాజకీయ విధానం, పార్టీ కార్యక్రమంపై విభేదాలు ఉన్నాయనే నెపంతో పార్టీ విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆర్ రఘును పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కృష్ణా జిల్లా కమిటీ బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984 నుండి తాను సిపిఎం పార్టీలో పనిచేశానని, వివిధ బాధ్యతలు చేపట్టానని గుర్తు చేశారు. పార్టీ చేసిన బహిష్కరణను తాను ఆహ్వానిస్తున్నానని, అంతకు ముందే తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. తన బహిష్కరణ కన్నా తాను లేవనెత్తిన అంశాల మీద కమ్యూనిస్టులు దృష్టి పెట్టాలని హితవు పలికారు. మార్క్సిస్టు విధానాలు విడనాడి కమ్యూనిస్టు పార్టీలు రివిజనిస్టు పద్ధతిలో పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. 2015లో 21వ మహాసభ జరిగిందని, ఆ మహాసభలో రాజకీయ ఎత్తుగడలో తప్పు ఉందని నివేదిక ఇచ్చారని, ఇదే జరుగుతోందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ విప్లవక లక్ష్యంతో పోరాడాలి కానీ లాలూచీతో సిపిఎం బలోపేతం కాదని అన్నారు. విప్లవ లక్ష్యం కోసమే పార్టీని వీడాలని నిర్ణయించుకుని రాజీనామా చేశారని వెల్లడించారు. ఏంటంటే వాళ్ళు బహిష్కరించడానికి 15 రోజుల ముందే నేను నా రాజీనామా పత్రాన్ని వాళ్ళకి ఇచ్చి దాంట్లో ఉన్న వివరాలన్నింటినీ వాళ్ళతో చర్చించడానికి నాయకత్వంతో ప్రయత్నం చేశాను. ఒకళ్ళిద్దరు నాయకులు నాతో మాట్లాడారు. అయితే ఇందులో నా బహిష్కరణ లేఖలో చెప్పినట్టుగా ఈయన రాజకీయ విధానం మీద, పార్టీ కార్యక్రమం మీద వ్యతిరేకత ఉందన్న నెపంతో పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని నన్ను బహిష్కరించామని ప్రకటించారు. గత నెలలో 22వ తారీఖు నేను రాజీనామా ఇచ్చే వరకు మంచి కార్యకర్తనే. ఈ 10 రోజుల్లో విచ్ఛిన్నకుడుగా మారిపోయి పార్టీ మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేవాడుగా నన్ను బహిష్కరించారు. సరే, ఏదైనా పార్టీ వాళ్ళ నియమాలు నిబంధనలు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. నేను ఇప్పుడు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా వామపక్ష అభిమానులకి, శ్రేయోభిలాషులకి పార్టీల్లో ఉండి ఆ పార్టీలని బాగు చేయాలి, మళ్ళా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మళ్ళా ఉత్తేజింపజేయాలి అని ప్రయత్నం చేస్తున్న సహచరులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, నా బహిష్కరణ మీద కన్నా నేను లేవనెత్తిన అంశాల మీద దృష్టి పెట్టండి అని నేను అందరినీ కోరుతున్నాను. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విజయవాడ నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఇంట్లో మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా ఆడవారి పట్ల ఎలా ఉండాలి అన్నది ఇంటి నుండే నేర్పించాలని హితవు పలికారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐఎఫ్ఎస్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ కార్యదర్శి బి దుర్గామ్మ మాట్లాడుతూ మత్తు పదార్థాలు 4 వీడియోలే అత్యాచారాలకు కారణమని అన్నారు. గతంలో తీసుకువచ్చిన నిర్భయ చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్యురాలపై అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేపులకు కారణంగా వస్త్రాధారణ అని కొంతమంది చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఇంట్లో మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా ఆడవారి పట్ల ఎలా ఉండాలి అన్నది ఇంటి నుండే నేర్పించాలని హితవు పలికారు. కోల్కతాలో జరిగిన దాడి నేపథ్యంలో వైద్య విద్యార్థులకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే అక్కడ ఏం జరిగింది అనే వాళ్ళ మీద వెంటనే వాళ్ళకి చర్యలు తీసుకుని వెంటనే వాళ్ళకి శిక్ష పడే దిశగా ప్రభుత్వాలు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుతున్నాము. అలాగే
మరి రాబోయే కాలంలో కూడా ఆడపిల్లలకి భద్రత అనేది ఉండాలి. ఎందుకంటే గతంలో మరి వేషధారణ సరిగా లేదు, బట్టలు సరిగా లేదు, అందుకే ఇట్లా జరుగుతున్నాయి కొంతమంది చెప్పడం జరిగింది. మరి చిన్న పాపలు పసిపిల్లలు 5 నెలలు 6 నెలలు మనం చూస్తున్నాము. మన ఇక్కడే నూజివీడి దగ్గర మొన్న అయితే ఆ తల్లిదండ్రుల దగ్గర పడుకున్న పాపను తీసుకెళ్ళి మరి అత్యాచార ఘటన చేయటం జరిగింది. వాళ్ళు ఏ పాపం చేశారు? ఆడపిల్లలు అంటే ఆడపిల్లగా పుట్టడమే నేరం అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకమైన దృష్టి మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తుంటే ముందటి రోజున అక్కడ వాళ్ళ హాస్పిటల్లో ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో వాళ్ళపైన మీరు హాస్పిటల్లో బయట వారు చొరవపడి ధ్వంసం చేస్తుంటే కూడా ఎవరు కూడా వాళ్ళని ఆపే పరిస్థితిలో కనిపించట్లేదు. దానికి ముందు 8వ తారీఖునే ఆ సంఘటన జరిగింది. మీరు 15వ తారీఖున జెండా పతాకావిష్కరణ చేస్తూ మహిళలకు రక్షణ కల్పిస్తానంటున్నారు, కానీ ఈరోజు వైద్య విద్యార్థులపైన జరిగినటువంటి దాడికి వాళ్ళకు కావాల్సినటువంటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు పరుస్తామని చెప్పి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళపైన హత్యా ప్రయత్నాలు, మానబంధాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టాలన్నా శిక్షలు ఏ సెక్షన్స్ అమలు పరచాలో కూడా ఈరోజు జ్యుడిషియరీ వ్యవస్థ కూడా అయోమయ స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు పరచాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.